హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దొండకాయ కూర అంటే తినడానికి చాలామందికి నచ్చదు కదా. సో అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసామంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ మనం ఎండుమిరపకాయలతోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి మిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. అలాగే కొబ్బరి వెనక భాగం పొట్టు తీసేసి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. దొండకాయల్ని సన్నగా పొడుగా కట్ చేసి ఆయిల్ పోసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటాలని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు, అలాగే మిరపకాయలు, కొబ్బరి, దొండకాయలు, వెల్లిపాయలు ఇవన్నీ ఒక్కొక్కటి మిక్సీలో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ఫస్ట్ పల్లీలు, అలాగే వెల్లిపాయలు, కొబ్బరి, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఈ మిక్సీ పట్టాక మళ్ళీ మిరపకాయలు, దొండకాయలు, అలాగే టమాటాలు వేసి మిక్సీని కొద్దిసేపు ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పచ్చడి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి పోపు దినుసులు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు వేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి. సో ఈ విధంగా చేసామంటే ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయినట్టే. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నా చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.